కల్కి 2898 ఏడి మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు నేను ఒక బ్రేక్ డౌన్ వీడియో చేద్దామనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. అప్పటికే యూట్యూబ్లో చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద యూట్యూబర్స్ దాకా బ్రేక్ డౌన్ వీడియోలో అందరూ చెప్పిందే చెప్పి సావ మింగుతున్నారు. సో నేను అదే చెప్పి మిమ్మల్ని విసిగించొద్దని ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసినంత వరకు కల్కినే భైరవనే కల్కి అని ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదు. ఏమున్నా అందరూ సంయేటి అంటే సుమతికి పుట్టబోయే బిడ్డ కల్కి అని చెప్తున్నారు. అసలు మగపిల్లాడే పుట్టాలనే రూల్ లేదు, ఆడపిల్ల కూడా పుట్టొచ్చు కదా. ఒకవేళ మగపిల్లాడే పుడితే ఆ పిల్లాడు కల్కి అయితే తను ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ప్రజల్ని రక్షించాలి? ఏంది బ్రో ట్రైలర్లో ఒక చిన్న పిల్లాడు అమ్మ అని రాస్తున్నాడు కదా, అది దీపిక కొడుకు కావచ్చు కదా అని మీరు నన్ను అనొచ్చు. కానీ అది చిన్నప్పటి ప్రభాస్ కూడా కావచ్చు కదా అనేది నా అభిప్రాయం. నేను చెప్పాలనుకునేది ఒక్కటే పాయింట్, భైరవనే కల్కి. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నాగాశ్విన్ గారు కల్కి మూవీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ని ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయలేరు. ఆ క్యారెక్టర్ బరువు మోయగలిగేది ప్రభాస్ ఒక్కరే అని చెప్పాడు. కావాలంటే ఈ క్లిప్ చూడండి. అంటే ఈ కథ ఇంకెవరు చేయలేరు, అంటే ఈ కథ మోయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు ప్రెసెంట్లీ ఇండస్ట్రీలో. సో నాగాశ్విన్ గారు ఈ క్యారెక్టర్ ని ప్రభాస్ తప్ప ఎవ్వరూ చేయలేరని బల్లగుద్ది చెప్పారు. అంటే ఇప్పుడు పుట్టే బిడ్డ కల్కి అయితే ప్రభాస్ కి ఒక నార్మల్ క్యారెక్టర్ ఇవ్వరు కదా, జస్ట్ ఇమాజిన్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లో హీరో గురించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, గుర్తుందా? ఆ పోస్టర్ లో హీరోస్ ఆర్ నాట్ బార్న్, దే రైజ్ అని ఉంది. అంటే హీరోస్ అనే వాళ్ళు పుట్టరు, పైనుంచి ఊడిపడరు, ఒక కామన్ మ్యాన్ నుంచి వాళ్ళు రైజ్ అవుతారని అర్థం. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఛత్రపతి మూవీలో హీరో ఒక సాధారణ వ్యక్తి నుంచి ఛత్రపతిగా రైజ్ అవుతాడు. అలాగే కలేజా మూవీలో హీరో ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ నుంచి దేవుడు అవుతాడు. సో అలాగే భైరవ ఒక సాధారణ బౌంటీ హంటర్ నుంచి కల్కిగా రైజ్ అవుతాడు అనేది నా పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ విషయానికి వస్తే, యూట్యూబ్ లో అశ్వత్థామ ఇంట్రో రిలీజ్ అయినప్పుడు రాయానే భైరవ అని చాలా మంది యూట్యూబర్స్ అన్నారు. ఇప్పుడు అది తప్పయింది. అలా అనుకునేటట్లు నాగాశ్విన్ గారు చాలా తెలివిగా మన మైండ్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అప్పుడు ఇంట్రోని రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే సంయేటి కొడుకు కల్కి అనుకునే విధంగా నాగాశ్విన్ గారు ట్రైలర్ కట్ చేశారనేది నా ఫీలింగ్. భైరవనే కల్కి అనడానికి ఇది నా రీజన్స్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ June 27 రిలీజ్ కాబోతుంది. ఇలాంటి మూవీ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.